దూరంలోంచి మాత్రమే చూడాలి. మరి అలాంటి కృష్ణ మందిరం గురించి తెలుసుకుందాం. ఉడిపి అనగానే టక్కున గుర్తొచ్చేది కృష్ణ మందిరం. ఇది ప్రపంచంలోనే ప్రముఖ కృష్ణ మందిరంగా ప్రసిద్ధికెక్కింది. మఠాధిపతులు తప్ప ఇతరులెవ్వరికీ మూలమూర్తిని తాకే అవకాశం లేదు. ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు బాలకృష్ణుడి రూపంలో వెలిశారు. ఉడిపి యొక్క పూర్వపు పేరు శివళ్ళి. ఈ దేవాలయం ఉడిపి రథవీధుల్లో ఉంది. ఈ దేవాలయానికి సుమారు 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ భక్తులు కృష్ణుడి యొక్క విగ్రహాన్ని ఒక కిటికీలోంచి 9 రంధ్రాల ద్వారా చూస్తారు. ఈ రకంగా దర్శించుకుంటే ఐశ్వర్యం వస్తుంది అనేది వారి విశ్వాసం. కృష్ణుడి యొక్క విగ్రహ అలంకరణలు ఆశ్చర్యచకితులు చేస్తాయి. కొన్ని మార్లు బంగారు ఆభరణాలు, మరికొన్ని రోజుల్లో వజ్రాల అలంకరణ చేస్తారు. గర్భగుడికి కుడివైపు హనుమంతుడు, ఎడం వైపు గరుడదేవుడు మనకు కనిపిస్తారు. ఈ మఠం ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్తే మధ్యలో సరోవరం వస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడం వైపు ఉంటుంది. అటు నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే చెన్నకేశవ ద్వారం కనిపిస్తుంది. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందుకు వెళ్తే ప్రదక్షిణం చేసిన తర్వాత శ్రీకృష్ణుడిని వెండితో తాపడం పెట్టిన నవరంధ్రాల గవాక్షంలో నుంచే దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న శ్రీకృష్ణుడి యొక్క మఠానికి విశేష ప్రాధాన్యత ఉంది. 13వ శతాబ్దంలో ద్వైత వేదాంతాన్ని ప్రబోధించిన హిందూ తత్వవేత్త మధ్వాచార్యులు ఈ మఠాన్ని ప్రారంభించారని చెప్తారు. ద్వైత మతాన్ని ప్రచారం చేస్తూ ఇక్కడికి చేరుకున్న మధ్వాచార్యులకు శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం కనిపించిందని, దాన్ని ఆయనే ప్రతిష్ఠించారని స్థల పురాణం. మధ్వాచార్యులు తన శిష్యుల్లో 8 మందిని ఎంపిక చేసి వారితో ఈ ప్రాంతంలోనే 8 మఠాలను ఏర్పాటు చేయించారు. ఒక మఠం తర్వాత మరొక మఠం వారు వంతుల వారీగా ఉడిపి శ్రీకృష్ణుడికి పూజా కార్యక్రమాలను నిర్వహించేలా కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కృష్ణుడిని కిటికీలోంచి చూడటానికి కూడా ఒక కథ ఉంది. అదేంటంటే, కనకదాసు అనే పరమ భక్తుడిని నిమ్న కులస్తుడు అనే కారణంతో పూజారులు కృష్ణ దర్శనానికి నిరాకరించగా స్వయంగా కృష్ణ పరమాత్మ తన ప్రియ భక్తునికి ఇక్కడ ఉన్న గవాక్షం ద్వారా దర్శనమిచ్చారు. అలనాడు శ్రీకృష్ణుడు కనకదాసుకు దర్శనమిచ్చిన గవాక్షంలో నుంచి ఈనాటికి భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. ఉడిపి కృష్ణ మందిరాన్ని ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు సందర్శిస్తారు. ప్రశాంతతకు, ఆధ్యాత్మికతకు, చక్కని వాతావరణానికి మారుపేరు ఈ శ్రీకృష్ణ మఠం. ఒక్కసారి మఠం చుట్టుపక్కలకు అడుగు పెడితే చాలు, ఎవరైనా సరే తెలియని పరవశానికి లోనవుతారు. ఇక్కడ ఉన్న శ్రీకృష్ణుని యొక్క రథానికి బ్రహ్మరథం అని పేరు. ఇది బంగారంతో రూపొందింది. శ్రీకృష్ణుని యొక్క ఉత్సవ విగ్రహాన్ని రత్న ఖచ్చితమైన సింహాసనంపై ఉంచుతారు. శ్రీకృష్ణ దర్శనం తర్వాత అనంతేశ్వర దేవాలయం 1000 ఏళ్ల క్రితం నిర్మించినట్లు చెప్పే అష్టమఠాలు దర్శించుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఉడిపి 787 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుంచి మనకు బస్సు, రైలు సౌకర్యాలు